ఓం శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః. తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు గ్రహ అనుకూల ప్రతికూల ప్రభావాలు వాటి దోష నివారణలో భాగంగా కేతు గ్రహాన్ని గురించి తెలియజేస్తున్నాను. కేతు ఆధిపత్యము మోక్షం మీద పనిచేస్తుంది. కేతువు జ్ఞానకారకుడుగా చెప్పబడుతుంది. కేతు అరిష్టేరు సంప్రాప్తే కేతు పూజాంజకారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే, జ్ఞానానికి సంబంధించినటువంటిది. ఇంకా ఇది ఏ వ్యక్తుల మీద ఈ కేతు ప్రభావం ఉంటుందంటే అమ్మమ్మ, నాయనమ్మ, పితామహుడు, స్నేహగుణ కారకుడు. జన్మజాతకములో కేతు గనక మంచి స్థానంలో గనక ఉన్నట్లయితే కేతు దశ నడుస్తున్నప్పుడు ప్రీతికరమైనటువంటి రత్నము వైడూర్యాన్ని ధరించి కేతుగ్రహ జపము, కేతుగ్రహ పూజలు, కేతుగ్రహ సంబంధమైనటువంటి హోమాదులు చేసినందువల్ల అమ్మమ్మల వల్ల, మనకు నాయనమ్మల వల్ల, ఆ వరస కలిగినటువంటి వారి వల్ల మంచి శుభాలు జరుగుతుంటాయి. ఇంకా మనకు చపల చిత్తం లేకుండా చిన్నతనములో విద్యా ఆటంకాలున్న మంచి ఆలోచనలు కలిగి ఉండుట, విద్యా ఆటంకాలు లేకుండా మంచి ఆలోచనలు కలిగిస్తుండుట, రసాయన తత్వశాస్త్ర పరిశోధనాలయాల్లో ఆయా శాఖల్లో అభివృద్ధి పొందుట, మనస్సు పూర్తిగా పనిచేస్తుండుట, మతశాస్త్రముల్లో అభివృద్ధి కలుగుట, జ్ఞాన సంబంధమైనటువంటి సంస్థలను స్థాపించుట, సాంప్రదాయము కలిగినటువంటి పెద్దల ద్వారా కుదిరినటువంటి వివాహ సంబంధము యోగించుట, శుభప్రదమైనటువంటి వివాహం జరుగుట, జ్ఞానం కలిగినటువంటి పరిమిత సంతానం కలుగుట, భక్తి జ్ఞాన వైరాగ్యములు పొందుట, సద్గురువుల ద్వారా స్వప్నావస్థలో భగవద్ అనుగ్రహాన్ని పొందుట, సద్గురువుల యొక్క ద్వారా స్వప్నావస్థలో అంటే కలల్లో భగవద్ అనుగ్రహాన్ని పొందుతుండటం జరుగుతుంటుంది. మొదలైనటువంటి ఈ శుభ ఫలితాలు కలుగుతుంటాయి. కేతువు గనక జన్మ జాతకరీత్యా చెడు స్థానాల్లో ఉన్నప్పుడు, నీచ స్థానాల్లో ఉన్నప్పుడు, కేతుగ్రహ తేజస్సు తగ్గినప్పుడు అమ్మమ్మలు, నాయనమ్మలు వారు బాధలు పడుతుండుట, వారికి బాధలు కలుగుతుండుట, అనారోగ్యము, స్ఫోటక సంబంధమైనటువంటి బాధలు, మసూచి, మనస్సులో మాట బయటికి చెప్పుకోలేకపోవుట, ఉద్యోగ హాని, ఆస్తి నష్టము, కుటుంబముతో కలిసి ఉండలేకపోవుట, ఇతరుని ఎవరు గుర్తించలేకపోవుట, బ్రాహ్మణులతో విరోధం కలుగుట, పూనకాలు, పిశాచి సంబంధమైనటువంటి బాధలు పట్టి పీడించుట, మానసికంగా మతి స్థిమితం లేకపోవుట, నిద్ర సరిగా పట్టకపోవుట, ఆహార పదార్థములు సహించకపోవుట, రాత్రి సమయాల్లో వేళ తప్పి ఇల్లు చేరుట, భార్యాభర్తలకు అన్యోన్యత లేకపోవుట, ఎప్పుడూ ఏదో ఒక చింత కలిగి ఉంటుండుట, అక్కడక్కడ తిరుగుతూ కాలాన్ని గడుపుతుండుట, అన్నింటి మీద కూడా వైరాగ్య భావనలు కలుగుట, మిత్రభేదములు, చర్మ వ్యాధులు, ఇంకా మాంసము, మత్తు పదార్థాలకు అలవాటు పడుతుండుట, పిచ్చి పట్టినట్టు తిరుగుతుండుట, ఎవరితోనూ మాట్లాడకపోవుట, మంచి పనులకు, సర్వభోగాలకు కూడా దూరం అవుట, ఒక్కొక్కసారి 2-3 రోజులు ఆహారం కూడా లేకుండా ఉండటం కూడా జరుగుతుంది. తీర్థయాత్రలతో యాచకత్వాన్ని కలిగి జీవించుట, నిధుల యందు అత్యాశ కలిగి ఉండుట, వెండి బంగారము ఇవి పొందలేకపోవుట, గృహములు, వాహనములు మొదలైనటువంటి నష్టపోవటం జరుగుతుంటుంది కేతువు బాగలేనప్పుడు. దేశ సంచారము, వాయువ్య దిశలో వాస్తు దోషాలని కలిగి ఉండుట, ఇంకా కొంతమందితోటి కష్టాలు కలుగుట, భయము, బాల్యములో ఈ దశ గనక వచ్చినట్లయితే మానసిక అభివృద్ధి లేకపోవుట, యవ్వనములో విద్యయందు ఆటంకములు, వివాహ సంబంధమైనటువంటి బాధలు, విదేశీ యానములు, వృద్ధాప్యంలో మనస్సు స్థిమితము లేకపోవుట, ఇతరుల గురించి పట్టించుకొనకపోవుట, పోట్లాడుట, అన్నీ ఉండి కూడా ఒక్కొక్కసారి బాధలు పడటం జరుగుతుంటుంది కేతుగ్రహం బాగలేనప్పుడు. మీ నక్షత్రాధిపతి కేతువు గనక అయ్యి రాశ్యాధిపతి కేతువైన
వయస్సుని బట్టి కేతు దశ నడుస్తున్నా, ఇంకా మనకు కేతుగ్రహ బలము కావాలనుకున్నప్పుడు, కేతు యొక్క ప్రకాశము తక్కువగా ఉన్నప్పుడు, కేతుగ్రహ దోషములు పరిహారము కావాలనుకున్న, కేతు జాతకంలో బాగలేక కేతు ఇస్తున్నటువంటి బాధల నుంచి బయటపడటానికి, ఉపశమనాన్ని పొందడానికి కొన్ని సులభ మార్గాలను తెలియజేస్తున్నాము. గురువారం రోజు ఉదయం నుండి 1 గంట కాలము కేతుగ్రహ పూజ చేసుకోవలను. ఉదయం పూట గురువారం నాడు ఉదయము 1 గంట సేపు కేతుగ్రహ పూజ చేసుకోవడం వల్ల ఈ కేతు బాధలు చాలా మటుకు నివారణ అవుతాయి. కుంకుమ పువ్వు తినుచుండుట, పసుపచ్చని బట్టలో అరటి పండ్లు, గోధుమలు, బంగారము, బెల్లము పెట్టి దానము చేస్తుండుట, నువ్వులు మరియు తెలుపు గాని నలుపు గాని కలిగినటువంటి కంబళిని దానము చేయుట, భార్యను ఎప్పుడూ కూడా అవమానపరచకుండా ఉండుట, బంగారము, గోధుమలు, శనగపప్పు, పళ్ళు దేవాలయాల్లో ఇస్తుండుట, గణపతి పూజ చేసుకుంటుండుట. గణపతికి ఎక్కువగా పూజ చేస్తుండటం వల్ల వెండి పాత్రలో తేనె పోసి ఇంటి యందు 48 సంవత్సరముల వయసు కంటే ముందు ఇల్లు కట్టుకోకుండా ఉండుట, వెండి పాత్రలో తేనె పోసి ఇంటి యందు ఉంచుట, వైఢూర్యాన్ని ధరించుట, శరీరము మీద బంగారము ధరించుట, బంగారము అరకు ఉన్న మిఠాయి తినుచుండుట, కుక్కకు రొట్టె గాని అన్నం గాని వేస్తుండుట, బంగారము, కుంకుమ, పసుపచ్చని పూలు మందిరములో ఇస్తుండుట, తండ్రి మరియు పురోహితులను గౌరవిస్తూ ఉండుట, పసుపు పచ్చని చందనము మరియు బొట్టు పెట్టుకొనుట. ఇలాంటి పసుపు పచ్చని చందనాన్ని ఎప్పుడు ధరిస్తుండటం, బొట్టు పెట్టుకోవటం. పై వివిధ గ్రహాలకు చెప్పబడిన దోష నివారణలు మీకు అవకాశం ఉన్నంత వరకు, కుదిరినంత వరకు చేస్తుండవచ్చు. తద్వారా ఫలితాలను మీరు పొందవచ్చు. కేతువు కూడా రాహువులాగానే ఫలితాన్ని ఇస్తుంటాడు. కేతువు మోక్షకారకమైనటువంటి గ్రహము. ఫలితములు రాహువు కన్నా భిన్నంగా ఉంటాయని తెలుస్తున్నది. కొన్ని పరిస్థితుల్లో కేతువు యోగస్థానము నందునను ఏ విధమైన మంచి చేయక తటస్థముగా ఉండు పరిస్థితులను కూడా అనుభవంలో మనం చూస్తున్నాము. కేతుగ్రహమునకు ఆపాదించబడినటువంటి సద్గుణములు పెంపు చేయుటకు వైఢూర్యము చాలా దోహదపడుతుంది. అశ్వని మఖ నక్షత్రములు ఉన్నవారు వైఢూర్యమును ధరించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. అశ్వని మఖ మూల నక్షత్రముల వారు వైఢూర్యాన్ని ధరించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. ఇది చర్మ వ్యాధుల నుండి రక్షిస్తుంటుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంటుంది. అరిష్ట నివారణము, సుఖము, శాంతి, సద్భావములు కలుగుట, సర్పదోష పరిహారము, సంతాన ప్రాప్తి, వంశాభివృద్ధి కలుగుతుంది. వైఢూర్యము అమోఘమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. శత్రువులను మిత్రులుగా మారుస్తుంటుంది. ఎదుటివారి చేయు అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా ఇది కాపాడుతుంటుంది. ఇంకా భూత ప్రేత సంబంధమైనటువంటి బాధల్ని కూడా దగ్గరికి చేరనీయదు. ఇంద్రజాల విద్యలో యందు ఇది బాగా నేర్పరితనాన్ని కలుగజేస్తుంది. ఈ ఇంద్రజాల విద్యలు చేసేవారికి ఇది బాగా గొప్పగా ఉపయోగపడుతుంటుంది. మేధస్సును పెంపొందింపజేస్తుంది. వైఢూర్యము అత్యంత మహిమ కలిగినటువంటిదిగా చెప్పబడుతున్నది. దీన్ని ధరించు వారికి సకల క్షేమాలు కూడా కలుగుతుంటాయి. ఆలోచన ధోరణిని సరియైనటువంటి మార్గములో వర్తింపజేస్తుంది. కార్యసాధన, జనాకర్షణ, సమ్మోహన శక్తి కలిగించుటకే ఈ వైఢూర్యాన్ని బాగా ఉపయోగపడుతుంది. కెంపు, ముత్యము, కనకపుష్య రాగాలతోటి కలిపి ఈ యొక్క వైఢూర్యాన్ని ధరించకూడదు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు. ఈరోజు నవగ్రహాలకు సంబంధించి కొన్ని రత్నాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం ఉంటుంది. ఆ యొక్క జాతి రత్నాల గురించి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి మనిషికి కూడా సహజంగా జాతకరీత్యా లగ్నము నుంచి కొన్ని శుభగ్రహాలు ఉంటాయి, శుభాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఉంటాయి, కొన్ని పాపగ్రహాలు ఉంటాయి.
శుభాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రత్నధారణ చేసినట్లయితే ఆ యొక్క వ్యక్తికి కొన్ని శుభాలు జరుగుతాయి. విశేషించి పంచమ భాగ్యస్థానాలు ఎంతో శుభప్రదమైనటువంటివి. పంచమం అంటే లక్ష్మీ స్థానము, పుత్రస్థానముగా చెప్పబడుతుంది. అదే ధనాన్ని ఇచ్చేటువంటి స్థానము. పితృభాగ్య మూల స్థానములు అంటారు 9వ స్థానాన్ని, పితృభాగ్య మూల స్థానాలు. ఇవి చాలా శుభప్రదమైనటువంటివి. మనకు శుభప్రదమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త బలహీనతగా ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి రత్నధారణ చేసినట్లయితే మనకు కొన్ని శుభాలు జరుగుతుంటాయి. సహజంగా ఈ యొక్క నవరత్నాలు అనేటువంటివి ఆకాశ మార్గంలో గ్రహ సంచారంలో ఆ యొక్క గ్రహాలకు సంబంధించి ఏ ఏ రత్నాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు రవిగ్రహానికి సంబంధించినటువంటి రత్నము కెంపు, ఎర్రగా పండిపోయినటువంటి దానిమ్మ పండు గింజ రంగులో ఉంటుంది. చంద్రుడికి సంబంధించినటువంటిది ముత్యము, అంగారకుడికి సంబంధించినటువంటిది పగడము, బుధునికి సంబంధించినటువంటిది మరకతము అనగా జాతి పచ్చ, బృహస్పతి గ్రహానికి సంబంధించి కనక పుష్యరాగము ఇవి అనేకమైనటువంటి శుభాలను చేస్తుంటాయి. శుక్రుడికి సంబంధించినటువంటిది వజ్రము, శనికి సంబంధించినటువంటిది నీలమణి, నీలం అంటారు. నీలంలో రకాలు ఉంటాయి. ఇంద్రనీలము, మయూర నీలము అని కొన్ని రకాలు ఉంటాయి. రాహుగ్రహానికి సంబంధించి గోమేధికము, కేతుగ్రహానికి సంబంధించి వైఢూర్యము. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం చెప్పబడింది.